హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమైన బలము గలదై అది రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజిస్తూ అది దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను అది పరీక్షిస్తూ ఉంది అన్న విషయం మనం గ్రహించాలి. ఒక రోజున ఒక సంఘ సేవకుడు తన సంఘంలో బోధించడానికి ఒక బోధకుణ్ణి అతిథి బోధకుడిగా పిలిచాడు. అయితే వచ్చిన గెస్ట్ స్పీచర్కి ఆ ఎదుట ఉన్న వారి పేర్లు కానీ వారి జీవితాలను గురించి కానీ ఏమీ తెలియదు. అయితే అతడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీద బోధిస్తూ ఆ ప్రసంగం చివరిలో యోహాను 3:16 యోహాను 3:16 అని మాట్లాడు. వెంటనే ఒక పెద్ద ఆయన లేచి, నీ బోధ నువ్వు చూసుకో, నా జీవితాన్ని అల్లరి చేయొద్దు అని కల్లెర చేశారు. అయితే నేనేం తప్పు చేశాను అని ఆ బోధకుడు అడిగినప్పుడు, యోహాన్ అంటే నేనే కదా, నాకు 3 భార్యలు, ఆ 3 భార్యల ద్వారా 16 మంది పిల్లలు పుట్టారు, యోహాను 3:16 అని నన్నే అంటారు అని అతడు గట్టిగా కల్లెర చేశాడు. ఈ రోజున గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం బలం, దేవుని యొక్క వాక్యము సజీవమైనది, దేవుని యొక్క వాక్యము వాడిగా ఉండి అది మన హృదయ అంతరంగాలను పరిశోధిస్తూ మనల్ని పట్టుకుంటుంది అన్న విషయం, మన పాపాలను బయలుపరుస్తుంది అన్న విషయం గ్రహించాలి.